నమస్తే అవధాన్. తమ్మినేని వీరభద్రం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడు, తెలంగాణలో అతి ప్రముఖమైన వ్యక్తి. సిపిఎం దీంట్లో చాలా కాలం పార్టీ మొత్తాన్ని తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. రేదర్ ఆ పార్టీలో ఆయన చెప్పిన మాట మాత్రమే చెల్లుబాటు అయింది. దాదాపు 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి నడిచింది. తాజాగా సిపిఎం కేంద్ర కమిటీ తమ్మినేని వీరభద్రుని అభిశంసించింది. పార్టీలో గ్రూపులు, పార్టీలో డివిజన్కి ఆయన కారణమయ్యాడు. గతంలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికకు సంబంధించి ఆయన తనకంటూ ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకుని పార్టీలో విభేదాలకి తావిచ్చాడు అని కేంద్ర కమిటీ ఆయన్ని అభిశంసించింది. వాస్తవానికి అంటే సిపిఎం అని కాదు, కానీ ప్రతి రాజకీయ పార్టీలోనూ ఇటువంటి గ్రూప్ తగాదాలు ఉన్నాయి. ఏ పార్టీలోనూ మీకు ఎక్సెప్షన్ లేదు. చూసుకోండి, మీరు ఏ పార్టీనైనా తీసుకోండి. ఫ్రమ్ ది నేషనల్ పార్టీస్ టు రీజనల్ పార్టీస్. నేషనల్ పార్టీస్ బీజేపీలో ఇదేమిటండి, 23లో అసెంబ్లీ ఎన్నికల టైంలో బండి సంజయ్ని కంటిన్యూ చేసుంటే, కిషన్ రెడ్డిని మార్చకుండా, కిషన్ రెడ్డిని కొత్తగా తీసుకురాకుండా బండి సంజయ్ని కంటిన్యూ చేస్తుంటే పార్టీ చాలా మెరుగైన ఫలితాలు సాధించి ఉండేది అని సంభవం. అక్కడ కిషన్ రెడ్డి వాజ్ ఏబుల్ టు మేనేజ్ ఆర్ గ్రూప్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే మనం గ్రూప్ గురించి మాట్లాడుకుంటామని చెప్తారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఒక్కడిని ఏకాకిని చేసి తాము ఏమిటో చూపించాలని చాలామంది సీనియర్ నాయకులు అనుకున్నారు. అది కూడా గ్రూపిజంలోనే భాగం. బట్ రేవంత్ రెడ్డి ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సో ది రిజల్ట్ ఈజ్ సంథింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్. అక్కడ పాజిటివ్గా వచ్చింది కనుక మీకు ఇది రాలేదు, లేకపోతే అక్కడ కూడా ఇదే వచ్చింది. అండ్ బీఆర్ఎస్ హెడ్ ఆల్రెడీ సీన్, చాలా చూస్తాం. సో ఏ పార్టీలోనూ ఈ గ్రూపిజానికి కానీ ఒక నాయకుడు తనని తాను ఎదుగుతూ మిగిలిన వాళ్ళని నొక్కిపెట్టి ఉంచే ప్రయత్నం కానీ ఏ పార్టీలోనూ జరుగుతుంది. ఇక్కడ కూడా జరుగుతుంది. కానీ అంటే మనం మనీకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మనం అంగీకరించినా అంగీకరించకపోయినా, తాము నమ్ముకున్న సిద్ధాంతాల మేరకు ఆ పరిధిలో తమ లక్ష్య సాధనలో నిబద్ధతతో పనిచేస్తున్న పార్టీల్లో సిపిఐ, సిపిఎం కూడా మనం ఒప్పు తీరాలి. ఓకే, వాళ్ళ సిద్ధాంతం నీకు నచ్చిందా లేదా అని దాంతో సంబంధం లేదు. బట్ దే కమిటెడ్ టు వాట్ దే బిలీవ్ అండ్ దే ఆర్ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్. సో అయితే తమ్మినేని వీరభద్రం మీద చర్య తీసుకోవడానికి ఇంత లేట్ ఎందుకయింది అనే దాని మీద ఇదైనప్పుడు ఒక మిత్రుడు చెప్పింది ఏమిటంటే, అసలు ఈ విషయం పైకి చేరడానికి టైం పడుతుంది అని. అది ఏ పార్టీలోనే కామన్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఎవరైనా పైకి రాహుల్ గాంధీ దగ్గర చెప్పాలనుకోండి, అసలు అక్కడి వరకు వెళ్ళడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఈ సర్కిల్ అంతా ఇతని ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుంది. అది ఏ పార్టీలో అయినా అదే జరుగుతుంది. వెన్ ఏ లీడర్ ఈజ్ ఇన్ ఏ స్ట్రాంగ్ పొజిషన్, అతన్ని దాటి హైకమాండ్ వరకు వెళ్ళి సమాచారాన్ని అందించడం అనేది అంత ఈజీగా జరిగే వ్యవహారం కాదు. అదే ఇక్కడ కూడా జరిగింది. అయితే అంటే ఇటువంటి పార్టీల్లో, కాంగ్రెస్ లాంటి పార్టీలో అది జరగడము, లేదా బీఆర్ఎస్ లాంటి పార్టీలో అది జరగడం, ఇది ఆ గ్రూప్ లీడరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఉండడము సహజంగా ఓకే, ఇట్స్ ఎ న్యాచురల్ కోర్స్ అని మనం అనుకోవచ్చు. కానీ సిపిఎం, బీజేపీ లాంటి చోట్ల ఇటువంటి పరిస్థితి ఉండడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. మేబీ ఇట్ ఈస్ చేంజింగ్ పాలిటిక్స్. అన్ని పార్టీల్లోనూ రాజకీయాలు మారుతున్నాయి, ఇక్కడ కూడా మారుతున్నాయి.
అంతవరకు. కానీ ఖచ్చితంగా సిపిఎం అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా అభినందించాల్సిందే, ఏం డౌటే అక్కర్లేదు. ఎందుకంటే కేంద్ర కమిటీ సభ్యుడి మీద చర్య తీసుకునేటంత సాహసం చేయడము ఏ రాజకీయ పార్టీ చేయదు. అది ఆ పార్టీ చేసింది, దానికి అభినందించాలి. అండ్ ఓకే, రైట్. అంటే వీరభద్రని తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీకి ఏం నష్టం జరిగింది ఏమిటనేది వాళ్ళు ఆల్రెడీ అసెస్ చేసుకున్నారు. ఆ అసెస్మెంటు, ఆ డిస్కషన్స్ కారణంగానే ఆయన్ని అభినందించడం జరిగింది. అంతవరకు దట్స్ వాట్ హ్యాపెన్. బట్ ఓకే, లెట్ us సీ వాట్ ఆర్ ద కరెక్టివ్ మెజర్స్. వాళ్ళు తీసుకునే కరెక్టివ్ మెజర్స్ ఎలా ఉంటాయి, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.